రెడికా మూవింగ్ ఆన్. ఏపీలో పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పోలీసులు తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా పనిచేస్తున్నారని తెలిపారు. నిన్న పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారని అన్నారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యను మాచెల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టారని అన్నారు. హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్కమర కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. కూటమి సర్కార్ అరాచక పాలనపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని అన్నారు అంబటి రాంబాబు. తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చెప్పారో వాళ్ళు పెట్టాలి. అలా కాదన్నా, రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించి మనం ఆలోచిస్తాం. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పొడుగులో రోజంతా ఉంటారు. మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పడాలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నారంటే ఆ పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 307 పెట్టేస్తున్నారు. డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు. డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. డెడ్ బాడీ దొరికింది. తెలుగుదేశం నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చెప్పారో వాళ్ళు పెట్టాలి. అలా కాదన్నా, రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించి మనం ఆలోచిస్తాం. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పొడుగులో రోజంతా ఉంటారు. మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి.